ఈ అనంతమైన కాల ప్రవాహంలో సంపద అనేది కేవలం ఒక అంకె కాదు, అది ఒక శక్తి. వేల సంవత్సరాల క్రితం మగధ సామ్రాజ్య పునాదులు వేసిన ఆచార్య చాణక్యుడు తన అర్థశాస్త్రంలో రాసిన అక్షరాలు నేటి డిజిటల్ యుగంలోని క్రెడిట్ కార్డుల కన్నా, పర్సనల్ లోన్ల కన్నా ఎంతో పదునైనవి. ఒక మనిషి జీవితంలో పేదరికం అనేది శాపం కాదు, కానీ ఆ పేదరికాన్ని ఆభరణంగా మార్చుకుని అప్పుల ఊబిలో కూరుకుపోవడం మాత్రం ఖచ్చితంగా నేరమే. అప్పు ఉన్నవాడు బానిసతో సమానం అన్నది నాటి మాట అయితే, అప్పు లేనివాడే అసలైన స్వేచ్ఛాపరుడు అన్నది నేటి సత్యం. మనం నివసిస్తున్న ఈ ఆధునిక ప్రపంచం మనకు అవసరం లేని వస్తువులను మన దగ్గర లేని డబ్బుతో కొనేలా ప్రోత్సహిస్తోంది. ఈ ఉచ్చును అర్థం చేసుకోవాలంటే మనం వెనక్కి తిరిగి ఆ నల్లటి జుట్టు, నిశితమైన చూపు కలిగిన ఆ బ్రాహ్మణుడి మేధస్సును ఆశ్రయించక తప్పదు. ధనమూలం ఇదం జగత్, ఈ ప్రపంచానికి మూలం ధనం అని చాణక్యుడు ఏనాడో చెప్పాడు. కాని ఆ ధనాన్ని సంపాదించే మార్గం ధర్మం కావాలని, దాన్ని కాపాడుకునే మార్గం పొదుపు కావాలని ఆయన హెచ్చరించాడు. నేటి తరం ఒక విషయాన్ని గమనించాలి. సంపాదించడం ఒక ఎత్తైతే దాన్ని నిలబెట్టుకోవడం మరొక ఎత్తు. సంపాదించిన ధనాన్ని భద్రపరచకపోతే చిల్లుపడిన పాత్రలో నీరు నింపినట్టే అని ఆయన అంటాడు. ఈ రోజు మన చుట్టూ కనిపిస్తున్న ఈఎంఐ సంస్కృతి సరిగ్గా అదే చిల్లుపడిన పాత్ర. మనం రాబోయే 20 ఏళ్ల శ్రమను ఈ రోజే ఖర్చు చేసేస్తున్నాం. ఇది తెలివితేటలు అని మనం అనుకుంటున్నాం, కానీ చాణక్యుడి దృష్టిలో ఇది ఆత్మహత్యతో సమానం. ఎందుకంటే భవిష్యత్తు ఎప్పుడూ అనిశ్చితం. రేపటి ఆపద గురించి ఆలోచించని వాడు ఈ రోజు ఎంత రాజభోగాలు అనుభవించినా వాడు అంతిమంగా వినాశనానికే దారితీస్తాడు. చాణక్యుడి ఆర్థిక రహస్యాలలో మొదటిది ఆడంబరాలకు దూరంగా ఉండటం. గౌరవం కోసం చేసే ఖర్చు కంటే అవసరం కోసం చేసే పొదుపు మిమ్మల్ని రక్షిస్తుంది అని ఆయన నీతి శాస్త్రం చెబుతుంది. ఈ రోజు మనం సోషల్ మీడియాలో చూపే ఆడంబరాల కోసం, పక్కవాణ్ణి మెప్పించడం కోసం అప్పులు చేస్తున్నాం. మన దగ్గర ఉన్న ఐఫోన్ లేదా మన గ్యారేజీలో ఉన్న కారు మన స్థాయిని నిర్ణయిస్తుందని భ్రమపడుతున్నాం. కానీ గుర్తుంచుకోండి, అప్పుతో కొన్న కారు మీకు వేగాన్ని ఇవ్వచ్చు, కానీ మానసిక ప్రశాంతతను ఇవ్వదు. శత్రువు, అప్పు, అగ్ని, ఈ మూడింటిని చిన్నవిగా చూడకూడదు, వాటిని పూర్తిగా తుడిచిపెట్టాలి అని చాణక్యుడు హెచ్చరిస్తాడు. అప్పు అనేది ఒక విషవృక్షం లాంటిది. అది మొదట నీడను ఇచ్చినట్టు అనిపిస్తుంది, కానీ క్రమంగా నీ మూలాలను నాశనం చేస్తుంది. మరో ముఖ్యమైన విషయం రిస్క్ మేనేజ్మెంట్. ఒక పక్షి తన రెక్కల మీద నమ్మకంతో గాలిలో ఎగురుతుంది తప్ప కొమ్మ మీద నమ్మకంతో కాదు అన్న చందాన మీ ఆదాయ వనరులు ఎప్పుడూ ఒకటి కంటే ఎక్కువ ఉండాలని చాణక్యుడు బోధించాడు. ఆధునిక కాలంలో మనం ఒకే ఉద్యోగం మీద, ఒకే జీతం మీద ఆధారపడి జీవిస్తున్నాం. ఇది అత్యంత ప్రమాదకరమైన పరిస్థితి. సంక్షోభం వచ్చినప్పుడు ఆ ఒక్క ఆధారం కూలిపోతే మనిషి దిక్కుతోచని స్థితిలోకి వెళతాడు. అందుకే అర్థశాస్త్రంలో పెట్టుబడుల గురించి వివరిస్తూ సంపదను పంపిణీ చేయాలని, అంటే డైవర్సిఫికేషన్ గురించి ఆయన ప్రస్తావించాడు. డబ్బును దాచిపెట్టడం కాదు, దాన్ని ప్రవహించే నీరులా పెట్టుబడిగా మార్చాలి అన్నది ఆయన సూత్రం. నీరు నిల్వ ఉంటే పాడైపోతుంది, ప్రవహిస్తూ ఉంటేనే స్వచ్ఛంగా ఉంటుంది. అలాగే ధనం కూడా చలామణిలో ఉన్నప్పుడే పెరుగుతుంది. అయితే ఈ పెట్టుబడి అనేది జ్ఞానం లేని చోట పెట్టకూడదు. విద్య లేనివాడు వింత పశువు అన్నట్టుగానే అవగాహన లేకుండా చేసే పెట్టుబడి పేకాటతో సమానం. నేటి కాలంలో క్రిప్టో కరెన్సీలను, స్టాక్ మార్కెట్ టిప్స్ అనో ఎవరినో చూసి డబ్బులు తగలబెట్టేవారు ఎక్కువయ్యారు. చాణక్యుడు ఏమంటాడంటే, ముందు ఆ విద్యను నేర్చుకో, ఆ తరువాతే నీ ధనాన్ని పణంగా పెట్టు. జ్ఞానమే అత్యుత్తమమైన ఆస్తి. అది దొంగలించబడదు, అది తరగదు. అన్ని దానాల్లో కంటే విద్యాదానం గొప్పది అని ఎందుకు అన్నారంటే, ఒక వ్యక్తికి డబ్బు ఇస్తే అది ఒక్క రోజుకు సరిపోతుంది, కానీ అతనికి సంపాదించే జ్ఞానాన్ని ఇస్తే అది తరతరాలకు సరిపోతుంది. మనం అప్పుల గురించి మాట్లాడుకుంటే నేటి క్రెడిట్ కార్డులు నవ్వుతూ విషమిచ్చే స్నేహితులు లాంటివి. చీమలు ఆహారాన్ని ఎలా పోగు చేస్తాయో, తేనెటీగలు తేనెను ఎలా సేకరిస్తాయో, మనిషి కూడా తన సంపదను అలాగే చుక్కచుక్కగా పోగు చేయాలి అని చాణక్యుడి బోధన. కానీ మనం ఒకేసారి భారీగా ఖర్చు చేయడానికి అలవాటు పడ్డాం. రేపు కట్టే వడ్డీ ఈ రోజు మనకు కనిపించదు, కానీ ఆ వడ్డీనే కాలక్రమేణా చక్రవడ్డీ, కాంపౌండ్ ఇంట్రెస్ట్ రూపంలో మన సంపాదనను మింగేస్తుంది. ఐన్స్టీన్ దీన్నే ప్రపంచంలోని 8వ వింత అన్నాడు. మీరు పొదుపు చేస్తే అది మీకు మిత్రుడవుతుంది, అదే మీరు అప్పు చేస్తే అది మీకు బద్ధశత్రువు అవుతుంది. చాణక్యుడు రాజ్యపాలనలో చెప్పిన ఒక అద్భుతమైన మాట, ఖర్చు ఎప్పుడూ ఆదాయం కంటే తక్కువగా ఉండాలి. ఇది సామాన్యుడికి కూడా వర్తిస్తుంది. నీకు అవసరం లేని వస్తువును కొంటే త్వరలోనే నీకు అత్యవసరమైన వస్తువును అమ్ముకోవాల్సి వస్తుంది అని బెంజమిన్ ఫ్రాంక్లిన్ అన్న మాటలు చాణక్యుడి సిద్ధాంతాలకు ప్రతిబింబాలు. మనిషి తన కోరికలను అదుపులో ఉంచుకోవాలి. ఇంద్రియ నిగ్రహం లేనివాడు రాజ్యాన్ని పాలించలేడు, తన ఇంటిని కూడా చక్కదిద్దుకోలేడు. కోరికలు పెరిగే కొద్దీ అవసరాలు పెరుగుతాయి, అవసరాలు పెరిగే కొద్దీ అప్పులు పెరుగుతాయి.
చివరికి ఆ అప్పులే మనిషి వ్యక్తిత్వాన్ని, ఆత్మగౌరవాన్ని చంపేస్తాయి. మరో ముఖ్యమైన రహస్యం ఏమిటంటే ఆపద కాలం కోసం నిధిని కేటాయించడం. ఆపదర్థం ధనం రక్షేత్ అంటే ఆపద సమయంలో కాపాడుకోవడానికి ధనాన్ని రక్షించాలి. జీవితం ఎప్పుడూ ఒకేలా ఉండదు. ఈ రోజు ఉన్న ఆరోగ్యం రేపు ఉండకపోవచ్చు. ఈ రోజు ఉన్న ఉద్యోగం రేపు పోవచ్చు. అలాంటి సమయంలో నీకు అండగా నిలిచేది నీ బంధువులు కాదు, నువ్వు దాచుకున్న ధనమే. చాణక్యుడు భార్యను, ధనాన్ని సమానంగా గౌరవించమన్నాడు. ఎందుకంటే అవి రెండూ కష్టకాలంలో మనిషిని ఆదుకుంటాయి. అయితే ఆ ధనం అధర్మ మార్గంలో సంపాదించినది కాకూడదు. అన్యాయంగా సంపాదించిన ధనం 10 ఏళ్లు ఉంటుంది, 11వ ఏట అసలుతో సహా నశిస్తుంది. నేటి కార్పొరేట్ మోసాలు, అవినీతి సంపాదనలు చూస్తుంటే ఈ మాట ఎంత అక్షర సత్యమో అర్థమవుతుంది. నిజమైన ఐశ్వర్యం అంటే ఏమిటి? కేవలం బ్యాంకు బ్యాలెన్స్ పెంచుకోవడమా? కాదు. చాణక్యుడి ప్రకారం ఎవరైతే తన ధనాన్ని 10 మందికి ఉపయోగపడేలా ఖర్చు చేస్తారో, ఎవరైతే ధర్మాన్ని అనుసరించి సంపాదిస్తారో వారే అసలైన ధనవంతులు. దానం చేయడం వల్ల సంపద తరిగిపోదు, అది ఇంకా పెరుగుతుంది. ఇది ఒక ఆధ్యాత్మిక సత్యం మాత్రమే కాదు, ఒక ఆర్థిక సత్యం కూడా. నువ్వు సమాజానికి ఇస్తే సమాజం నిన్ను గౌరవిస్తుంది. ఆ గౌరవమే నీకు మరిన్ని అవకాశాలను తెచ్చిపెడుతుంది. కానీ నేటి స్వార్థపూరిత ప్రపంచంలో మనం కేవలం నాది అనుకుంటున్నాం. ఈ సంకుచిత భావనే మనిషిని మానసిక పేదరికంలోకి నెట్టేస్తోంది. అప్పుల నుంచి బయటపడాలంటే చాణక్యుడు చెప్పే మార్గం క్రమశిక్షణ. ముందు నీ అవసరాలను గుర్తించు, ఆ తరువాతే నీ కోరికలను తీర్చుకో. ఈ వ్యత్యాసం తెలియని వారు ఎప్పటికీ ఆర్థికంగా స్థిరపడలేరు. ప్రతి రూపాయి వెనక నీ చెమట ఉందని గుర్తుంచుకో. ఆ చెమట చుక్కను ఎవరికో వడ్డీ రూపంలో కట్టడం కంటే దాన్ని నీ కుటుంబం కోసం, నీ భవిష్యత్తు కోసం దాచుకోవడం వివేకం. నిన్నటి తప్పుల నుంచి నేర్చుకో, నేటి అవకాశాలను వాడుకో, రేపటి కోసం సిద్ధంగా ఉండు. ఇదే చాణక్య నీతి సారాంశం. ఆచార్య చాణక్యుడి అర్థశాస్త్ర సూత్రాలను నేటి కాలానికి అన్వయించి మిమ్మల్ని ఆర్థిక స్వేచ్ఛ వైపు నడిపించే ఒక శక్తివంతమైన చాణక్య బడ్జెట్ ప్లాన్. చాణక్యుడు సంపద నిర్వహణను ఒక యజ్ఞంలా భావించాడు. ఆయన సిద్ధాంతాల ప్రకారం మీ నెలవారీ ఆదాయాన్ని ఈ క్రింది విధంగా విభజించడం అత్యంత ఉత్తమం. 1. ధర్మనిధి. ఆధ్యాత్మికం మరియు సామాజికం 10%. దానం చేయడం వల్ల సంపద పెరుగుతుంది అని చాణక్యుడు నమ్మాడు. మీ ఆదాయంలో కనీసం 10% సమాజ సేవకు లేదా ధర్మ కార్యాలకు కేటాయించండి. ఇది మీకు మానసిక ప్రశాంతతనివ్వడమే కాకుండా సమాజంలో మీ గౌరవాన్ని పెంచుతుంది. 2. ఆపదర్థం ధనం. ఎమర్జెన్సీ ఫండ్ 20%. జీవితంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరు ఊహించలేరు. అందుకే కనీసం మీ 6 నెలల ఖర్చులకు సరిపడా నగదును పక్కన పెట్టాలి. దీనినే లిక్విడ్ క్యాష్ అంటారు. ఏ కష్టం వచ్చినా ఎవరి ముందు చెయ్యి చాపకుండా ఈ నిధి మిమ్మల్ని కాపాడుతుంది. 3. పెట్టుబడి. ఇన్వెస్ట్మెంట్ 20%. డబ్బును దాచిపెట్టడం కాదు, దాన్ని ప్రవహించే నీరులా పెట్టుబడిగా మార్చాలి. మీ డబ్బు మీకోసం పనిచేయాలి. స్టాక్ మార్కెట్, బంగారం లేదా భూమి వంటి దీర్ఘకాలిక లాభాలను ఇచ్చే మార్గాల్లో ఈ 20% మొత్తాన్ని క్రమం తప్పకుండా పెట్టుబడి పెట్టండి. చక్రవడ్డీ కంపౌండింగ్ మహిమతో ఇది భవిష్యత్తులో మహావృక్షమవుతుంది. 4. కుటుంబ పోషణ మరియు అవసరాలు. నీడ్స్ 40%. మీ నిత్యావసరాలు, అద్దె, పిల్లల చదువులు వంటి ప్రాథమిక అవసరాల కోసం ఆదాయంలో 40% మాత్రమే పరిమితం చేయండి. ఒకవేళ మీ ఖర్చులు దీనికంటే ఎక్కువ ఉంటే మీరు మీ జీవనశైలిని మార్చుకోవాలని లేదా ఆదాయ మార్గాలను పెంచుకోవాలని చాణక్యుడు సూచిస్తాడు. 5. వ్యక్తిగత ఎదుగుదల మరియు ఆనందం 10%. మిగిలిన 10% మొత్తాన్ని కొత్త విషయాలు నేర్చుకోవడానికి, స్కిల్స్ లేదా చిన్నపాటి వినోదానికి కేటాయించండి. జ్ఞానమే అన్నిటికన్నా గొప్ప సంపద. కాబట్టి మీ మీద మీరు చేసుకునే పెట్టుబడి ఎప్పుడూ వృధా పోదు. అప్పుల నుంచి బయటపడటానికి చాణక్య వ్యూహం. అధిక వడ్డీ ఉన్న అప్పులు, హై ఇంట్రెస్ట్ డెట్, క్రెడిట్ కార్డులు, పర్సనల్ లోన్లను యుద్ధ ప్రాతిపదికన తీర్చివేయండి. శత్రువుని, అప్పుని సగం వదిలేయకూడదు, పూర్తిగా తుడిచిపెట్టాలి. ప్రతి రూపాయి ఖర్చు చేసే ముందు ఇది నా అవసరమా లేక కోరిక అని ప్రశ్నించుకోండి. అవసరమైతేనే ఖర్చు చేయండి. సంపాదించడం ఒక కళ అయితే దాన్ని పొదుపు చేయడం ఒక తపస్సు. ముగింపులో ఒక మాట. సంపద అనేది ఒక ప్రయాణం, గమ్యం కాదు. ఆ ప్రయాణంలో అప్పు అనే బరువును నెత్తిన పెట్టుకుంటే మనం ఎక్కువ దూరం వెళ్లలేం. స్వేచ్ఛగా, గర్వంగా జీవించాలంటే మన ఆర్థిక అలవాట్లను మార్చుకోవాలి. చాణక్యుడి మేధస్సును నేటి కాలానికి అన్వయించుకుని అప్పులేని నవ సమాజాన్ని నిర్మించుకోవాలి. ఎందుకంటే సంపద లేని మనిషిని లోకం గుర్తించకపోవచ్చు, కానీ అప్పు ఉన్న మనిషిని లోకం జీవించనివ్వదు. మీ సంపదకు మీరే యజమాని అవ్వండి, మీ అప్పుకు మీరు బానిస కావద్దు. ఈ నిశితమైన విశ్లేషణ మీ ఆలోచనలను రేకెత్తిస్తుందని, మీ ఆర్థిక జీవితంలో ఒక కొత్త వెలుగును నింపుతుందని ఆశిస్తున్నాను.